చిన్న సినిమాలు ఆడితేనే సినీ పరిశ్రమ కళకళ్లాడుతుందంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిన్న సినిమాల షూటింగ్స్ ఎక్కువ జరిగితేనే పరిశ్రమ పచ్చగా ఉంటుందంటున్నారు ఆయన. కోవిడ్ టైంలో అందరూ ఓటీటీకి అలవాటు పడ్డారన్నారు. ఇక పెద్ద స్టార్ సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలకు మాత్రమే జనాలు వస్తారని తాను విన్నప్పుడు చాలా భయం వేసిందన్నారు. ఆ భయం నుంచి బయటపడేసిందే ఈ ఏడాది వచ్చిన హనుమాన్ సినిమా అన్నారు ఆయన. కంటెంట్ ఉంటే ప్రజలు థియేటర్స్కి వస్తారని, సినిమా చూసే ప్రేక్షకుల్లో తప్పు లేదని చిరంజీవి చెప్పారు. అది ప్రపంచంలో చాలా వ్యవస్థల్ని, చాలా రంగాల్ని అతలాకుతలం చేసింది, కన్ఫ్యూజ్లో పెట్టేసింది, భవిష్యత్ ఏమిటో తెలియని అగమ్య గోచరంలో పెట్టింది. అలాంటి పరిస్థితిలో సినిమా రంగం కూడా ఏమైపోతుంది అనే ఒక డోలాయమాన పరిస్థితిలో ఉన్నప్పుడు చూస్తే నిజంగానే అందరూ ఓటీటీలకి అలవాటు పడిపోయారు. అది భాషలకు సంబంధం లేకుండా ఏ భాషా చిత్రాలు సరే చూసి వాళ్ళకి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ వచ్చేసింది. ఇలాంటి వాళ్ళకి ఏ సినిమాలు తీసి మనం సాటిస్ఫై చేయగలం, ఇలాంటి వాళ్ళని మనం సంతృప్తి పరచగలమా అనేది ఎప్పుడూ ఒక రకంగా మీమాంసలు ఉంటుండేవాడు. ఆ తర్వాత అలవాటైపోయి జనాలు ఇళ్లలో ఓటీటీలో సినిమాలు చూడటం అలవాటైన తర్వాత వాళ్ళని థియేటర్ రప్పించడం చాలా కష్టం అండి. అన్లెస్ అది ఏదైనా ఈవెంట్ ఫిల్మ్స్ కానీ, బిగ్ హీరో ఫిల్మ్స్ కానీ, హై బడ్జెట్ ఫిల్మ్స్ కానీ థియేటర్లోనే ఆ సినిమా చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ మనం పొందాలి అనుకునే సినిమాలకు తప్ప చిన్న చిత్తగా సినిమాలకి రావడం చాలా కష్టం అన్నప్పుడు ఇదేమి కష్టకాలం మనకి ఇండస్ట్రీకి. ఈ సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుంది? ఒక 5-6 పెద్ద సినిమాలను ఆడినంత మాత్రాన అది సినిమా ఇండస్ట్రీ ఓహో అంటూ కాదు. చిన్న సినిమాలు, చిత్ర సినిమాలు, అన్ని సినిమాలు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలి. షూటింగ్లో ఎంతో మందికి ఉపాధి కల్పించాలి, ప్రతి ఒక్కరు కళకళలాడుతూ ఉండాలి. ఆ చిన్న సినిమాలు అవన్నీ ఏవైనా అన్ని కూడా ఆడాలి. అప్పుడే పరిశ్రమ అలాగా సజావుగా కొనసాగుతుంటుంది. మన ఆయువు పట్టు, ఆ కంటెంట్ బాగుండాలి, సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ పొందగలగాలి, వాళ్ళు ఇవ్వగలగాలి. మనం అది ఆస్వాదించడానికి ఎప్పుడు ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అది అందుకనే అంటాను, ఏదైనా సినిమాలు ఆడవు, ఇక ఓటీటీకి అలవాటు పడిపోయారు, థియేటర్స్ రావడం అది కష్టం అనేది మాత్రం అవాస్తవం.